ఇప్పుడు కూడా మొదటిసారి అక్కడ బతుకమ్మ ఆడడానికి రావడం, మిమ్మల్ని ప్రశంసించడం అనేది కూడా జరిగింది. సో అప్పటి నుంచి కూడా మీరు కవిత గారి వెంబడే ఉన్నారు. సో కవిత గారిని అరెస్ట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు శివశంకర్ గారు? రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం ఈ రోజు మోడీ గారు హైదరాబాద్ లో పర్యటన చేస్తున్నందుకు అదే ఫ్లైట్ లో ఆయన ఈడీ అధికారులతో పాటు తీసుకొచ్చి బీజేపీని గెలిపించడం కోసం ప్రజలకు బీజేపీ దగ్గర చేయాలి, బీఆర్ఎస్ పార్టీని మేము దూరం చెప్పడంలో భాగమే కవితని బలిపశు చేస్తున్న పరిస్థితి ఉపస్తుంది. మహిళలను చూడకుండా కూడా ఏదైతే రేపైతే ఎలక్షన్ కోడ్ వచ్చి రేపు 3 గంటలకు ప్రెస్ మీట్ ఉన్న పరిస్థితి కూడా ప్రజలు చూస్తున్నారు. అలాంటి తరుణంలో ఇప్పుడు వెంటనే అరెస్ట్ సిద్ధపడడం అనేది చాలా హాస్యాస్పదకం. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి ఈడీకి 4 పర్యాయాలు కూడా తను ఈడీ విచారణలో హాజరయ్యే పరిస్థితి. కోర్టు కూడా ఈ రోజు 19వ తారీఖు విచారణకు అనుమతి ఇచ్చింది. 19వ తారీఖు విచారణకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ వస్తుందనే విషయాన్ని గమనించి రాజకీయ లబ్ధి కోసమే 16వ తారీఖు రోజు ఈ రోజు 10వ తారీఖు చేయడం అనేది కూడా కళ్ళ ముందు స్పష్టంగా అవుపడుతుంది కదా. ఎందుకంటే 19వ తారీఖు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత చర్చ నడిచినట్టు అరెస్ట్ చేసే అవసరం ఉండే కదా. దాంట్లో నువ్వు ముందస్తుగా ఎందుకు వచ్చినావు అంటే ఏంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి, అంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం వచ్చినాం. కేవలం కూడా మోడీ అనేవాడు ఈడీ అండ్ సిబిఐ పేరుతో రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఉన్నది. ప్రాంతీయ పార్టీలు మొత్తం భూస్థాపితం చేసి తన కబంధ హస్తాలతో నియంత పాలన సాగిస్తున్న పరిస్థితి కేంద్రం బీజేపీ పరిస్థితి. అయితే ఇది రాజకీయ కోణంలోనే అనుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ నిజంగా కావాలని బీఆర్ఎస్ పైన కక్ష కడితే, కవిత గారి పైన కక్ష కడితే అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ పని చేసి ఉండాలి కదా. సో అప్పటికి అమిత్ షా గారు కావచ్చు, ఇక్కడ బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఈడీ అనేది రాజకీయ పరిధిలో ఉండదు, అది ఈడీ చట్టం తన పని తాను చేసుకోబోతుంది, సో ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు అని చెప్పేసి అన్నారు తప్పించి ఈ రోజే అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఎప్పుడు అనలేదు. సో కాంగ్రెస్ నాయకులు కూడా చాలా సందర్భాల్లో విమర్శించడం అనేది జరిగింది. సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి, సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? నేను ఏమంటున్నంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈడీ ప్రభుత్వానికి చుట్టంగా మారింది. ఈడీ తన అవసరాల నిమిత్తం తన కబంధాస్తాలు పెట్టుకొని భయపెట్టి చేయడం, రాష్ట్రాల వారి ప్రభుత్వాలు కూలగొట్టడం, రాష్ట్రాలను వశపరచుకోవడం, లొంగ తీసుకొని ఈ రోజు సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, చాలా మంది వ్యక్తులు ఈడీ కేసుల వ్యక్తులు మరి జాయిన్ చేసుకున్నాం. దాంట్లో భాగమైంది వాళ్ళ కేసులు ఏమైనాయి మరి? వాళ్ళ కేవలం విచారణ పేరుతో ఇప్పుడు కొనసాగిస్తున్నాం. ఎందుకు అరెస్టు కాలేకపోతున్నాయి ఆ కేసులు? ఇప్పటికి ఎన్ని వేల కేసులు ఈడీ కేసులు పెట్టినప్పుడు కేసులకు ఎన్ని శిక్ష పడ్డాయి ఇప్పటి వరకు? కేవలం కూడా రాజకీయ లబ్ధి కోసమే ఈ బీజేపీ చేస్తున్న నాటకంగా మనం వర్ణించవచ్చు. సో మరి కవిత గారి పైన ఎన్నోసార్లు అభియోగాలు కూడా ఉన్నాయి, 100 కోట్ల స్కామ్ చేసింది. సో పంజాబ్ కి కావచ్చు, ఢిల్లీ ఎలక్షన్స్లలో 100 కోట్లు పంపించినట్టు కూడా సో కవిత అనుచరులే చెప్పడం అనేది జరిగింది కదండి. నేను ఏమన్నా 100 కోట్లు కాదు, కేవలం 2 కోట్ల రూపాయలు అభియోగం జరిగినట్టుగా వాళ్ళ పిఏగా చెప్తున్నట్టుగా చూపిస్తున్నది. రెండవది, లాస్ట్ టైం కూడా ఇదే మార్చ్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది అనగానే ఇమీడియట్లీ స్టంట్ అరెస్ట్ చేస్తామని సిబిఐ అది ఆడడం చేసి అప్పుడు అరెస్ట్ చేస్తే మాకు లబ్ధి జరగదు, కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేద్దాం భయపడేసి మళ్ళీ ఆపేసారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయ కోణంగా బీజేపీ అధికారంకి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, మేము రాజ్యం వెళ్తాం, శవాల మీద పీంగ్ అనుకుంటాం అని చెప్పేసి ఇలా బీజేపీ వీటిని ఇలా ఉపయోగించిన పరిస్థితి పడుతుంది. ఓకే, సో మొత్తానికి మీరు ఫైనల్ గా ఇది రాజకీయ కోణంగానే చూస్తున్నారు అయితే? 2000% రాజకీయ కోణం. మేము చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దేశంలో ప్రతి సామాన్య పౌరులు కూడా అర్థమైపోతున్నది ఈడీ అనేది కేవలం కూడా బీజేపీకి చుట్టంగా మారిందని చెప్పేసి. సో మనం రాజకీయాల్లో మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ రాష్ట్రం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పని అవుట్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి చాలా కీలక నేతలు కావచ్చు, ఎంపీలే బీజేపీలో జాయిన్ అయ్యే పరిస్థితి అయినప్పటికీ బీఆర్ఎస్ని చావుదెబ్బ కొట్టాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఏం అవసరం అనుకోవచ్చు? ఒకవేళ ఇస్తే కాంగ్రెస్ని ఎదుర్కొనాలి కదా. ఒకటే ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అవతరించినప్పుడు, ఉద్యమ పార్టీ అవతరించినప్పుడు ఎలాంటి నాయకులు లేరు. కేవలం కూడా తెలంగాణలో కార్యకర్త బ్రహ్మరథం బట్టి ఎలాంటి లీడర్ లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి బై ఎలక్షన్స్ లో కూడా మనం గెలిపించే పరిస్థితి ఉన్నది. ఈ లీడర్ చూసుకొని కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో అవసరాల కోసం వచ్చిరు, చుట్టం చుట్టం వెళ్ళిపోతున్నారు. ఆ కార్యకర్తలు వెళ్ళిపోవట్లేదు. ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మరథం బట్టే 10 రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా మోగిస్తారు. ఓకే, సో ఎంపీ ఎన్నికల్లో అట్లీస్ట్ ఒక స్థానం అన్నా గెలుస్తారు అనుకోవచ్చా ఈ ఇష్యూ జరిగిన తర్వాత? 200% అండి, 14 సీట్లు గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏది కవిత గారి అరెస్ట్ తర్వాత? కవిత అరెస్ట్ అనేది కాదండి, ప్రజల్లో ఆల్రెడీ మేము ఎందుకని చేసినాం, కాంగ్రెస్ పార్టీకి ఏదో మాయమాటలు చెప్పి మోసపోయినాము,
కరెంట్ రాకపోయే, నీళ్లు రాకపోయే, కోసమాయే, ప్రాజెక్టులో ఎండబెట్టారు కదా, ప్రజలు ఖచ్చితంగా అవపడుతున్నారు. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు శివశంకర్ గారు? 200% కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి దొంగనాటకంగా మనం వివరించుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లోపాయుక్తంగా మోడీకి స్టార్టింగ్ చేతులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. ఓకే, సో కవిత గారు అయితే కడిగిన ముత్యం అని చెప్తారు. 200% మీకు చూస్తుంటారు. రాబోయే రోజుల్లో కడిగిన ముత్యంగా బయటకు వచ్చే పరిస్థితి కూడా పడుతుంది. ఎందుకంటే కేవలం కూడా తన ఒక మహిళ అయి ఉండి మహిళల బిల్లు కోసం కొట్లాడడం, ఇలా మహిళా సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యలతో పాటు గిరిజన పిల్లల పోరాటం చేస్తున్న పరిస్థితి మనకు అవపడుతుంది. అవన్నీ కూడా తను మరొక ముఖ్యం అంటే మనకు బలమైన శక్తిగా ఎదగవచ్చు కాబట్టి మనం తొక్కాలంటే ప్రయత్నం చేస్తున్నాం. యా, చూద్దాం మరి. కవిత గారు అరెస్ట్ అయ్యారు, మరి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీతోటే ఫోన్లో తీసుకుంటాను, కడిగిన ముత్యం లాగా బయటికి వస్తుందా, మరి అభియోగాలతో బయటికి వస్తారా అనేది వెయిట్ చూద్దాం. శివశంకర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇది రాజకీయ కోణంలోనే చూడాలని చెప్పేసి కూడా శివశంకర్ గారు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఇదే అంశం పైన భారతీయ జనతా పార్టీ నాయకుల లైన్ కూడా తీసుకుందాం.